వాక్యానికి వద్దాం. పౌలు భక్తుడు ఒక సంఘానికి ఉత్తరం రాస్తూ, ఎఫెసు అనే సంఘం, ఎఫెసు పట్టణంలో ఒక సంఘం ఉంది. ఆయన ప్రయాసపడి ఆ సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘంలో అనేకులు విశ్వాసులు ఉన్నారు. ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులతో దూర ప్రాంతంలో ఉండి ఒక ఉత్తరం రాశాడు పౌలు భక్తుడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. చాలండి. దేవుని సంఘంలో ఉంటున్న మనకు కుటుంబాలు ఉన్నాయి. సమాజంలో మనకు ఒక స్థాయి ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలు, మాలాంటి సేవకులైతే సేవలో నిమగ్నమై ఉంటాం. ఎవరి పనుల్లో వారు ఉంటాం. నీ కుటుంబము, నీవు సమాజంలో ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, సంఘములో మనమందరము దేవుని పిల్లలం. ఒక సంఘానికి మనం వస్తున్నాం. ఆ సంఘంలో కొన్ని కుటుంబాలలో ఒక కుటుంబముగా నీ కుటుంబం ఉంది, నా కుటుంబం ఉంది. కుటుంబాలుగా కూడుకుని ఉన్నాం. మన పిల్లలు ఇంకా చిన్న వయసులో ఉన్నారు, కుమార్తెలు, కుమారులు. వారికి ఇంకా నీకున్న జ్ఞానం వారికి లేదు. నువ్వు నమ్మి బాప్తిస్మ క్రమంలో సంఘంలో చేర్చబడి మేము భక్తులమని చెప్పుకునే స్థాయిలో నువ్వు ఉన్నావు. ప్రార్థన చేయటానికి నీకు తెలుసు, ఆరాధించడానికి నీకు తెలుసు, సాక్ష్యం ఇవ్వడానికి నీకు తెలుసు, దేవుని మాట ఏంటో నీకు తెలుసు, దేవుని ఆజ్ఞ అంటే ఏంటో తెలుసు, దేవుని హెచ్చరిక అంటే ఏంటో తెలుసు, దేవుని గద్దింపు ఏంటో తెలుసు నీకు. అయినను మనం ఏమి తెలియని వారి వల్లే ముద్దు పిల్లల్లాగా ఉన్నామేమో. పౌలు భక్తుడు అంటాడు, నా ప్రియమైనటువంటి సంగతులరా, నేను స్థాపించి నడిపిస్తున్న సంఘంలో మీరున్నారు. సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. హల్లెలూయా. పాస్టర్ కాదు. పాటిగడలో ఉన్నప్పుడు ఆ సంఘానికి ఒక ఓనర్ ఉండేవాడు. ఎవరండి? ఒక ఓనరు. ఆ కుటుంబం ఆ సంఘానికి ఓనరు. ఆయన చెప్పినట్టు నేను 7 సంవత్సరాలు ఎక్కువ చెప్పమంటే ఎక్కువ చెప్తాను, తక్కువ చెప్పమంటే తక్కువ చెప్తాను, దిగమంటే దిగాల, కూర్చొని నిలబడాలి. ఆ సంఘానికి ఆయన శిరస్సు. ఇప్పుడు ఈ సంఘానికి ఎవరు శిరస్సు అండి? నేను కాదు, మీలో కూడా ఎవరు కాదు. ఈ సంఘమునకు శిరస్సు క్రీస్తు. హల్లెలూయా. ఎక్కడ జీవంగల జీవన సంఘం ఉంటుందో ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు అన్నాడు. శిరస్సు మాట మనం విందాం. నేనైనా నీవైనా దేవుని మాట విందాం. వాక్యంలో అంతా ఉంది, ఇమిడి ఉంది. మనల్ని ఎవరికి వారే ఘనపరచుకోవడానికి, హెచ్చించుకోవడానికి ఇక్కడ లేం మనం. నన్ను తగ్గించుకుంటే పోయేది ఏమీ లేదు. నిన్ను తగ్గించుకుంటే పోయేది ఏమీ లేదు. ఘనతే వస్తుంది, ఇంకా ఎక్కువ ఘనత వస్తుంది. రైట్. ఈ సమయంలో మీరు వింటున్నారు. దేవుని మాటలు మనం విందాం, గ్రహిద్దాం. పౌలు భక్తుడు అంటాడు, నా సంగతులరా, మీరు ప్రియమైన పిల్లలు. ఎవరికి? ముందు దేవునికి ప్రియమైన పిల్లలు. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమించి నీకోసం రక్తం కార్చి శిలువలో మరణించాడు. శిలువ మరణం పొందినంతగానే ఆయన ప్రేమించాడు. ఒక భక్తుడు ఏమన్నాడంటే, ప్రపంచంలో అందరూ నీతిమంతులుండి ఒక్క పాపి ఉంటే ఆ ఒక్క పాపి కోసం యేసుక్రీస్తు వారు మరణించి ఉండేవాడు. హల్లెలూయా. కానీ వాక్యం తెలుస్తుంటే మేలు చేయవాడు లేడు, ఒక్కడు లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడి గురించి మనం పొందలేకపోతున్నారు. అట్లా ప్రపంచంలో ఉన్న మానవులందరిలో పాపం ఉండగా ఆ పాపంలో మనము కూడా చచ్చిన వారమై ఉండగా నీకోసము నాకోసం ప్రభు మరణించాడు. అయితే మనల్ని ప్రేమించి మనల్ని ఆయన ప్రియమైన పిల్లల వల్ల మనల్ని నియమించినప్పుడు మనం ఎలా నడుచుకోవాలంటే ఆయనను పోలి నడుచుకోవాలి. నిజంగా నువ్వు తండ్రికి పుడితే నీ తండ్రి రూపం నీలో ఉండాలి. ముక్కో చెవో ముఖం. మా నాన్న ఇట్లాగే ఉండేవాడు. ఈ వయసుకు వచ్చినప్పుడు మా నాన్న నల్లగే ఉండేవాడు. ఎందుకున్నాను తెలుసా? నేను నా నాన్నలాగా నేను ఎందుకున్నానంటే ఆయన పుట్టాను కాబట్టి ఉంటాను. మన దేవుని మూలముగా పుట్టిన వాళ్ళమైతే, ఆత్మ మూలముగా దేవుని మూలముగా పుట్టిన వాళ్ళమైతే, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మయు, శరీరం మూలంగా పుట్టింది శరీరం అన్నాడు. కాబట్టి నీ శరీరంలో నీ తండ్రి వలె ఉంటావు భౌతికంగా, నీ ఆత్మలో దేవుని వలె ఉంటావు. హల్లెలూయా. ఏమంటాడంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. దేవుడు ఎలా ఉంటాడు మనం ఎప్పుడు చూసామా? యేసుక్రీస్తు పటాలు చూస్తాం, అవి ఊహించి వేసిన బొమ్మలు. నిజమైన ఫోటోలు ఆ రోజుల్లో ఫోటోగ్రఫీ లేదు. ఎవరు యేసుక్రీస్తు వారిని చూసిన వారు, యేసుక్రీస్తు ఉన్నవారు అందరూ చనిపోయి గతించిపోయారు. యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడే వచ్చాడు ఇండియాకు, తోమా. 52 సంవత్సరంలో కేరళ ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి మద్రాసు వెళ్ళి అక్కడ చంపబడ్డాడు.
కొంతమంది బ్రాహ్మణులు ఆయన్ని బలితప్పుడు చంపారు. ఆయన సమాధి అక్కడ ఉంది, ఆయన శరీరం అక్కడ లేదు. ఆయన్ని సమాధి చేసిన చోట పెద్ద ఆలయం వచ్చింది, సెయింట్ థామస్ మౌంట్ మెడ్రాస్లో ఉంది. ఆయన యేసుక్రీస్తు వారి సువార్తను తీసుకొని వచ్చాడు. మన దేశానికి ప్రత్యేకంగా ఈ దేవుడు యేసయ్య ఆయన పంపించాడు. ఇదనాన వారు దేవుని పోలి నడుచుకున్నారు. పౌలు మొదలుకొని యాకోబు, యోహాను, పేతురు వీళ్ళందరూ కూడా దేవుని పిలుపు అందుకుని వారు ప్రయాసపడి అందరూ అత్తసాక్షి, ఒక యోహాను తప్ప అందరూ అత్తసాక్షులు అయిపోయారు. యోహాను ఒక్కడే సహజ మరణం పొందాడు, అందరూ చంపబడ్డారు. ఈ దినమున నీవు నేను నిజముగా తండ్రి మూలముగా పుట్టినవారమైతే, తండ్రి అంటే ఆత్మీయ తండ్రి అయిన దేవుడు, ఆత్మ తండ్రి అయిన దేవుడు మూలముగా మనం జన్మించి ఉంటే, మనము మారు మనసు పొంది యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి, ఇక యేసుక్రీస్తే నాకు సంరక్షకుడు, రక్షకుడు, నాకు మధ్యవర్తి, నా సమస్తం అని చెప్పి మార్గము సత్యము జీవమును ఎరిగిన నీవు ఆయన యొక్క పోలికలు నీలో ఉన్నాయా పరీక్షించుకో. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఎందుకు అంత తగ్గించుకుంటాడు, అంత అవసరమా, పాపం ఏ గతి లేక అంత తగ్గించుకుంటున్నాడేమో, ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతారేమో అని చెప్పి తగ్గించుకుంటున్నాడేమో. అంటే నేను తగ్గించుకున్నంత మాత్రం ఉండకుండా పోరు. నా స్వభావం మాత్రమే కాదు, నేను నా మట్టుకు నేను పిలువబడినటువంటి పిలుపుని బట్టి నేను తగ్గించుకుంటాను. అంతేగాని నన్ను ఎవరు మెచ్చుకోవడానికి కానీ నొచ్చుకోవడానికి కానీ కాదు. ఏదైనా దేవుని పోలిక నీలో లేకపోతే అడుగు, ప్రభా నీ రూపం నాకు రావాలి. యేసయ్య రూపం అంటే యేసయ్య గడ్డం మీసాలు కాదు, యేసయ్య ఆకారం కాదు, కానీ భౌతికమైన ఆకారం కాదు, దైవికమైనటువంటి రూపం మనకు రావాలి. పౌలు భక్తులు ఒక సందర్భంలో అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే ఎంత ధైర్యం కావాలి ఆ మాట అంటానికి. అంటే నేను గెలిచాను, నన్ను పిలిచిన యేసుక్రీస్తు వారి రూపం నాలోకి వచ్చింది, ఆయన స్వభావం నాలో ఉంది, మీరు కూడా నాలాగా ఉండండి. చాలా ధైర్యం కావాలి ఆ మాట చెప్పాలంటే. ఒక మాట ఉంది, ఇంట గెలిచి రచ్చగలవమన్నాడు. సంఘం రచ్చ కాదు, సంఘం దేవుని ఇల్లు. హల్లెలూయా. నీ ఇంట్లో నువ్వు ఎంత గొప్పడివో నీ సంఘంలో నీ భక్తి కూడా అంత గొప్పగా ఉండాలి. పేరు గొప్ప ఊరి దెబ్బ అన్నట్టు కాకుండా దేవునికి మహిమ వచ్చేటట్టు నీ తండ్రిని నువ్వు ఎంత సంతోషి పెడతావు, ముసలుడైన నీ తండ్రిని ఎంత సంతోషి పెడతావు, మరి పరలోకపు తండ్రిని సంతోషి పెట్టవా? నీ దేవుని పోలిక నీలో నీ మాటల్లో ఉందా, నీ చూపుల్లో ఉందా, నీ ప్రవర్తనలో ఉందా, నీ భక్తి జీవితంలో, నీ ప్రార్థనలలో, నీ స్తుతి ఆరాధనలో, నీవు దేవుని విషయంలో దేవుని కోసం ప్రతి జీవితంలో ఉందా? ఎక్కడ ఉంది దేవుని పోలిక? చూడండి, లోకం మనల్ని గుర్తిస్తుంది. సమాజానికి బయట ఉన్నప్పుడు ఫలానా ఈయన విక్టర్ పాల్, ఈయన ఇట్లా అని చెప్పి మన ప్రవర్తనను బట్టి, మన చూపులను బట్టి, మన ఆకారం చూసి గుర్తిస్తారు. కానీ యేసుక్రీస్తు వారు ఆయన దేవుడు కనుక, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి, ఆత్మైన దేవుడు నీ అంతరంగంలో నీతిని భక్తిని కోరేవాడు నేను గమనిస్తాడు. వీడు నా కుమారుడా కాదా, ఈమె నా కుమార్తె కాదా అని ఆయన చూస్తాడు. తీక్షణమైన చూపుతో చూసినప్పుడు నీవు ఆయనకు కుమార్తె వల్ల కనపడాలి, కుమారుడు వల్ల కనపడాలి. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, దేవునికి కుమార్తెలు లేరు. ఇక్కడ ఈ లోకంలోనే కుమార్తెలు కుమారులు. పరలోకంలోకి వెళితే ఈ డ్రెస్సులు ఉండవు, ఆ వస్త్రములు వేరే, ఆ రక్తమాంసాలు ఉండవు. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరమని ఉంది. లోకంలో ఉన్నంతకాలమే రక్తమాంసములు వెళ్తాయి, మనల్ని ఆకలి దప్పిక ఉంటుంది. పరలోకంలో అందరం కుమారులమే, అందరం యేసయ్యను పోలి ఉంటాం, ఆయన పోలే ఉంటాం. ఇది మన పౌలు అంటాడు, మీరు ఎటువంటి పిల్లలుగా ఉండాలి దేవునికి? ప్రియులైన పిల్లలు. నీ ఇంట్లో 10 మంది ఉంటే, లేదా 4 కుమారులు, 2 కుమారులు 2 కుమార్తెలు ఉంటే, అందులో అందరూ ప్రియుల? మాట వినకపోతే ప్రియులు కాదు, మాట వినేవాడే ప్రియుడు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు 2 కొడుకులు ఉన్నారంట. యేసయ్య చెప్పిన కథలో పెద్ద కొడుకు ఇంట్లో ఉన్నాడు, పెద్ద కొడుకు తండ్రితోనే ఉన్నాడు, చిన్న కొడుకు తండ్రి మాట వినకుండా ఆస్తి పంచుకొని వెళ్ళిపోయాడు గొడవ పెట్టుకుని. ఎవడండి ఇప్పుడు ప్రియుడైన కుమారుడు? పెద్దోడు ప్రియుడైన కుమారుడు. వాడు అలిగాడు, ఒక సందర్భంలో అలిగి దూరంగా పోయి కూర్చున్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టే మనసు మనకు ఉంది, కానీ దాన్ని మనం అది ప్రాక్టీస్ పెట్టం. దేవుని ప్రేమించాలని ఆశ ఉంటుంది మనకు, కానీ లోకము కంటే, కుటుంబం కంటే, మన వ్యాపారం ఉద్యోగం కంటే, మన సంపాదన కంటే, ఆ వెండి కంటే, బంగారం కంటే ఎక్కువగా మనం దేవుని ప్రేమించలేకపోతున్నాం. హల్లెలూయా. మీరు దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండండి. ఈ మాటలో కొంతమందికి నచ్చకపోవచ్చు.
కొన్ని ఈ మాటలు ఉంటుంటే నిద్ర వస్తుంది. ఇంక ఇంత మరీ లోతుగా మాకు వద్దా, పైపైన చెప్పండి అని చెప్పంటారు.